ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేస్తారు, వారి మధ్యన ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు ఆయన మన మధ్యన ఉన్నాడు. కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన ఇప్పుడు తన దినాన మీ పాదాలు చేతుకు రావటానికి మీరు కృప దయచేసి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు చాలిన దేవుడుగాను కృపగల దేవుడుగా మీరు మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా తండ్రి, నా ప్రభు నాయన, విశేషంగా దేవా నా ప్రభ పాడవే పాటల్లోన కీర్తన భాగము ఆరాధన, వాక్య పరిచర్య, ఈ ఆరాధన ప్రారంభము నుంచి అంతవరకు మీరు నడిపించండి. మీ సన్నిధికి రావలసిన ప్రతి బిడ్డని ప్రభు మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, నాకు పోకలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతి వ్యక్తిని కూడా మీ కృపలో మీరు భద్రపరిచి మీరు తీసుకురండి. ఘనత మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్యా, నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా, నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలో నా నిత్యము ఒక సంబరము. యేసయ్యా, నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా, నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలో నన్ను దాచినావు. నా భారమంతా మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను దాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయంలోనే నీ వాక్యధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణ. నిన్నే ఆరాధించి, నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి, నీలోనే ధరించి. యేసయ్యా, నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా, నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలో నీవే నడిపించినావు. లోకాలనే వేలాడుతూ నీవే నా
యేసయ్యా నీ ప్రేమ నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవే నా స్తుతి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము ఏనాడో ఆడని నాది గీతము నా జీవితానికి ఆధారము ఇమ్మాను యేసుగా నీ స్నేహము నాలో నా నిత్యము ఒక సంబరము యేసయ్యా నీ ప్రేమ సొంతము నాలో నా పలికిన స్తుతి గీతము యేసయ్యా నీవే నా స్తుతి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం ఓ తోడి నామని
మిమ్మల్ని కొంచెం పాట పడతాను. హల్లెలూయా. అందరికీ తెలుసు కదా. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమున
దేవునికి మనం కలగలాగా మరొక పాట పాడుకొని ఆయన మనకి వెళ్తాం. రాజాతి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య పరిపాలక వీడు నీకు పనాలు స్థాపించే సీయోనులో ఉన్న స్తుతుల సింహాసనమును వీడు నీకు పనాలు స్థాపించే సీయోనులో ఉన్న స్తుతుల సింహాసనమును రాజాతి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య పరిపాలక పరిపూర్ణమైనది మహిమ స్వరూపము నా కొరకే ధ్యానం చేసి వారనైనది పరిపూర్ణమైనది మహిమ స్వరూపము నా కొరకే ధ్యానం చేసి కృపాసత్యములతో కాపాడుతున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా కృపాసత్యములతో కాపాడుతున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా రాజాతి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య పరిపాలక
Yeah.
Hallelujah. మనందరం లేచి నిలబడి కీర్తన భాగం చదువుకుందాం. 53వ దావీదు కీర్తన. మనమందరూ కలిసి చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకాలము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. అందరూ పరిశుద్ధుకున్న సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దివ్య గ్రంథము, దివ్య మనమందరూ అలాగే నిలబడి కొంచెం సేపు మనం దేవుని ఆరాధన చేద్దామా? యేసయ్యా స్తోత్రము 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 నాయన. నా పరిశుద్ధుడ నీతిమంతుడ కృప కలిగిన మా తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు ప్రభా. దర్శన కాలం అంతా మాకు తోడైన నడిపించిన దేవానికే వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. మహోన్నతరానికి వందనాలు. స్తోత్రము ప్రభా. నా దేవానికి వందనాలు. స్తోత్రము 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 నాయన. యేసయ్యానికే వందనాలు ప్రభా. నిత్యం పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడబడుతున్న దేవానికి వందనాలు ప్రభా. ఈ దినము చూడలేని వారు ఎంతో మంది ఉండగా నాకు ఈ దినాన్ని ఇచ్చిన దేవా నీకే వందనాలు. స్తోత్రము 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 ప్రభా. అయ్యా ప్రభా నీ వాక్యముతో ప్రభా నింపిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈరోజు వాక్యం చెప్పగలగా ప్రభా ఆ వాక్యము ప్రభా నాలో ఫలించి ప్రభా వాక్యానుసారం నడుచుకోవడానికి నాకు సహాయం దయచేయి దేవా. అయ్యా నీకు వందనాలు ప్రభా. మా బాధలు మా సమస్యలు కోడిని నడిపించిన దేవా నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. ఎవరు మౌనముగా ఉండకుండా నీ సమయాన్ని వృధా చేయకుండా
చేద్దామా? ఎప్పుడు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దామా? నా దేవానికి వందనాలు, స్తోత్రము స్తోత్రము ప్రభా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రము 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 ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రము 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 ప్రభా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన
Thank you.
కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడే దేవుడు, మీరు మాట్లాడండి. మీ దివ్యమైన ఆలోచనల ప్రభా మీరు మాకు దయచేయండి. ఇంకను మీరు స్వధిక రాసులు నడిపించి మీ నామానికి నా ప్రభా మీరే ఘనత మీరు తెచ్చుకుందని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారు. నాకైతే ఇది మీ అందరి మీద నాకు కోపం ఉంది. కోపం కాదు, బాధ ఉంది. ఎందుకంటే ఈ వరదల్లో కూడా నన్ను వదిలేసినారు మీరు. ఒక్కరూ నాకు ఫోన్ చేయలే, కనీసం ఎలా ఉన్నామో అని మీరు అడగలే, మీ ఆరోగ్య పరిస్థితి మీరు అడగలే, కనీసం మీరు తింటున్నారా అని అడగలే. బాధ ఇదా నాకు? ఇది ఏమన్నా కానీ దేవుడు చాలా గొప్పవాడైనా. హల్లెలూయా. హల్లెలూయా. వరద వచ్చేది, ఇక్కడ కొన్ని ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి. మరి ఆ రోజు రాత్రి మన శుక్రవారం రాత్రి, బేస్తవారం రాత్రి, శుక్రవారం నిద్రపోలేదు నేను. మరి ఏ కాలనీ వాసులే వచ్చి, సార్ మీరు నిద్రపోవద్దండి, కొద్దిగా నిలుపుకోండి, ఎక్కువ నీళ్ళు వచ్చేసినాయి అని. పోయాను, వాళ్ళు పరిస్థితి చూశాను. నాకు భయం వేసింది. అప్పుడు మా చెల్లి, మీరు అక్కడ ఉండటం మంచిది కాదు, మీరు వచ్చేసేయండి ఇక్కడికి. నేను ఆలోచన చేసింది ఏమంటే, మేల్పట్ల ఎక్కడ డౌన్ ఉంది కదా, కాబట్టి ఎట్లా ఉన్నీళ్ళేమ్మా లేదు లేదు మీరు ఇక్కడికి వచ్చి ఏమనుకుందో ఏమో, మెత్తి మీద పంపుతో రండి, రూమ్ ఉంది కదా అని. అక్కడ నీళ్ళు వస్తే బయట కూడా ఉండొచ్చు అని. అయితే ఈ కాలం వరకు నీళ్ళు వచ్చేసాయి. మరి వాళ్ళు వచ్చి అక్కడ పైన 2 చోట్ల కొట్టేశారు, నీళ్ళు అట్లా వెళ్ళిపోయినాయి. తెల్లవారులు నీళ్లు పారుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇల్లు కట్టిన మేస్త్రి వచ్చి, మీరు నిద్రపోండి సార్, మీ ఇంట్లో నీళ్ళు రావు, ముందుగానే కొంచెం హైట్ లేవు పెట్టినాను నేను, మా ఇంటికి పైకి వస్తే మీ ఇంటి వరకు వస్తాయి, లేక రావు అన్నా. ఇది వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి పోయి చూస్తా ఉన్నాను పైకి వస్తున్నాయా లేదా అని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎంత నీటి ప్రవాహం వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు కాపాడినాడు ఆయన. హల్లెలూయా. దగ్గరికి రాకుండా అంచుల వరకు చూపించాడు. మరి ఇంటికంటే మందిరం చాలా డౌన్ ఉంది. కనీసం ఇంట్లో చర్చిలో మందిరంలో నీళ్ళు వచ్చేస్తాయేమో అని నేను వచ్చి చూస్తూ ఉంటే ఆ నీళ్ళు ఇక్కడ కూడా రాలేదు. హల్లెలూయా. ఈ పక్కకే రాలేదండి. అయితే మామూలుగా మనకి కారుతా ఉంది. దీన్ని చాలా ఖర్చు పెట్టినా కూడా నాకెందుకో మోసం చేస్తారు. ప్రతి పనిలో నాకు మోసం జరుగుతూ ఉంది. నేను కారు కన్నా పైన కారు షీట్ ఏంటంటే రేకేస్తారు సార్, నీకు కారు అన్నారు. దాన్ని ఇంకా పైకి దాంతో కింద తప్పులు వేసాడు, నీళ్ళు కడతారు. ఈ పక్క గోడ హైట్ అయిపోయింది, పక్క అన్నింటిలో వస్తాను అంతే, ఏమీ లేదు ఇక్కడ. అయితే దేవుని మందిరం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. దేవుని సేవకుడు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో విశ్వాస కుటుంబాలకి కాపరి లేని గొర్రెల్లాగానే ఉన్నారు. మరి ఇంకా చూస్తూ ఉంటే కదా, మరి విశ్వాసులైతే ఉన్నారు కానీ ఆరాధన చేయడానికి వారికి స్థలం లేక, సంఘం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దేవుడైతే మనకు ఆయన మహాకృప, ఆయన మందిరాన్ని ఇచ్చాడు, సేవకుని దేవుడు పెట్టాడు ఇక్కడ. అయితే మనము ఎంతగానో దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి
ఆరాధన చేయాలి. ఆ స్థితి మన దగ్గర లేకపోతే నిజంగానే మనం చాలా దరిద్రులు పోతాం. మరి సంఘము, పరిచర్య, విశ్వాసము, ప్రార్థన ఇవి ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఎప్పుడు మన దగ్గర ఉంటుందో పరిచర్య చేస్తూ, ప్రార్థన చేస్తూ, విశ్వాసమును కలిగి మనం జీవిస్తూ ఉంటూ, మరి దేవుని కొరకు మనము సమర్పణ కలిగిన వారమైతే, సమర్పణ గుణము కలిగిన వారమైతే నిజంగానే దేవుడు మనల్ని ఆయన నడిపిస్తూ, బలపరుస్తూ, ఆశీర్వదిస్తాడు. ఆయన సమర్పణ. మీరు ఒక్కసారి మీ మనసాక్షిని అడగండి, ప్రశ్నించండి. దేవుడు నాకు చేసిన మేలును బట్టి, దేవుడు నాకు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు నా కుటుంబాన్ని పోషించిన విధానాన్ని బట్టి నేను ప్రభువుకు నేను ఏం చేస్తున్నాను అని ఒకసారి మీ మనసాక్షిని అడగండి. మీ మనసాక్షి చెప్తారు. మనసాక్షి ఎప్పుడు కూడా అది మౌనంగా ఉండదని. మనసాక్షి నీతో మాట్లాడతారు. మనసాక్షి నిన్ను హెచ్చరిస్తారు. నీ మనసాక్షి నిన్ను నడిపిస్తారు. కాబట్టి ఒకసారి నీ మనస్సును అడిగితే నీ పరిస్థితి అంతా కూడా అది చెప్పగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఆ దేవుని విధానంలో, దేవుని కార్యాల విషయంలో మనం అందరం కూడా ముందుకు సాగాలి. మరి ఇదే వరదలు ఉన్నప్పటికీ కూడా శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన జరిగేది. మరి ఆ ప్రభు కుమార్ వాళ్ళ ఇంట్లో, అమ్మ ఇంట్లో పెట్టండి, వరదలు ఉన్నాయి కదా, వర్షాలు ఉన్నాయి కదా, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, ఖాళీగా ఎందుకుంటాము అని నేను అన్నాను. నీళ్ళు ప్రవహిస్తూ ఉంది, ఇప్పుడు రాలేదు, ఇప్పుడు పెట్టలేదంటే లేదు నువ్వు తప్పకుండా పెట్టాలన్నాడు. శుక్రవారం ప్రార్థన పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇంకొక సాక్ష్యం ఏమంటే, మరి వెనకాల ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, నటరాజ అని. ఆయన దాదాపు 3-4 దయ్యాల చేత బాధపడుతున్నాడు. ఆయనతో నేరుగా మాట్లాడతాయి దయ్యాలు, కనపడతాయి ఆయనతో. ఆయన పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితి అయిపోయారు. అయితే కనీసము ఆహారం తీసుకున్నదని కూడా లేకున్న పరిస్థితి అయిపోయారు. మరి ఎప్పుడు వచ్చిన నటరాజు ఇక్కడికి? బేస్తవారం రోజు వచ్చాడు. బేస్తవారం రోజు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు, ఇక్కడే పడుకున్నాడు. మరి వర్షాలు కదా, ప్రార్థన చేసి నేను ఇదే ఇంట్లో వెళ్ళి పడుకున్నాను. ఈ వర్షాలకు నీళ్లు ఖాతా పడుకునేది లేదు, ఇక నీళ్ళు వచ్చేసినాయి. మరి ఎట్లన్నా కానీ పైన ఎత్తుగా ఉంది కదా, పడుకుందాము అని ఇక్కడికి వచ్చి బలిపీఠానికి నమస్కారం పెట్టుకొని కాలు పెట్టుకున్నాడు. ఏమన్నాడయ్యా? రేయ్ తిగు, భయపడిపోయి ఆడవి కొనుక్కున్నాడు 2 గంటల రాత్రుల్లో. ఆయన అన్నాడు, వర్షం పడింది, నీళ్ళు వచ్చేసినాయి కదా, మరి ఇటు నీళ్ళు రాలేదు కాబట్టి ఇటు కొనుక్కుందామని వస్తే పెద్ద ఆయన తనుకున్నాడు, అడవి కొనుక్కున్నాడు అన్నాడు. దేవుని సన్నిధి అప్పుడు నాకు అనిపించింది, నిజంగా ఎంత గొప్పవాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నేను గ్రహించాను, ఈ మందిరము ప్రారంభము నుంచి కూడా నేను గ్రహిస్తూనే ఉన్నాను. దేవుడు తన కార్యాన్ని
ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఒక 2 రోజులు పడుకున్నాడు. ఇంకా కాళ్ళు ఆయన వల్ల నీళ్ళు ఎక్కువైపోయి మరి ఇట్లనే పడుకుంటాను సార్ అన్నాడు. పడుకున్నాడు. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, విడుదల దేవుడు ఇచ్చాడు. ఉదయం ఇంట్లోకి వచ్చి కూర్చొని అంటున్నాడు, ఇక నేను ఎక్కడికి పోను సార్, నేను కష్టపడి పని చేసుకొని ఇక్కడే ఉంటాను. బాగా తాగేవాడు, మరి ఎప్పుడు బిడీలు తాగేవాడు. ఇప్పుడు బీడీలు లేదు, తాగేది లేదు. యేసయ్యకి అంకితమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమకరంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని అన్ని రకాల్లో కూడా మనకైనా సహాయము చేస్తాడు. కాబట్టి ఈరోజు మీతో కూడా కొద్ది విషయాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా వరద ప్రభావం వల్ల ఊర్లే కొట్టుకొని పోయినాయి. మరి ఇప్పుడు అయితే ఈరోజు కూడా ఆరాధన లేని కుటుంబాలు, ఆరాధన లేని మందిరాలు ఉన్నాయి. ఎందుకంటే కొట్టుకొని పోయి నీటి ప్రవాహం వల్ల రాలేని పరిస్థితి. ఇప్పుడు మన మందిరానికి కూడా గ్రామస్తులు ఫోన్ చేశారు, మేము చూసాము, రావటం మాకు అనుకూలించలేదు, నీళ్ళు మా ఊరు ఈ పక్క ముందు వస్తున్నాయి, మమ్మల్ని ఎవరు కూడా రానివ్వటం లేదు అన్నారు. ఇటువంటేమో పుల్లి ఊట వచ్చేసిందంట. అది మా పల్లె దగ్గరనే పక్క. ఇంక వాళ్ళు కూడా వాళ్ళు రాలేకపోయారు. అయితే ఏది ఏమైనప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి అనేది చాలా గొప్పది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుని కార్యాన్ని మనము చూడగలుగుతాము. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని నడిపించేవాడు. మంగళవారం రోజున నేను చాలా అనారోగ్యానికి గురైపోయాను. కనీసము చాలా ఇబ్బంది. మా చెల్లెలింట్లో ప్రార్థన చెప్పాను, కానీ మరి చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను. అక్కడికి వెళితే మరి ఆ ఇంట్లోనే నాకు వామిటింగ్ అయిపోయాను. ఏమీ చేయాలో నాకు అర్థం కాలేదు. గొంతు బాగా మంట, గొంతు నొప్పి, రొమ్ములు మంట. కానీ దేవుని కృప ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆ రాత్రి ఆ విధంగా ఆ వ్యాధితో, బాధతోనే ప్రభుని ఆరాధించి వచ్చాను. అయితే దేవుడు నన్ను బలపరిచాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధికి భయపడలేదు, ఇబ్బందులకు భయపడలేదు, దేనికి భయపడలేదు, కరువుకు భయపడలేదు, ఆర్థిక ఇబ్బందికి భయపడలేదు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. నన్ను పిలిచిన వాడు నా యేసయ్య. ఎందుకంటే సంఘము అనేది సేవకుని పట్ల బాధ్యత చాలా ఉంది సంఘానికి. అయితే ఆ బాధ్యత అనేది ఇంకా మీకు రాలేదు. మీకు ఆ బాధ్యతలు సేవకుని పోషించే విషయంలో కానీ, ఆదరించే విషయంలో కానీ, నడిపించే విషయంలో కానీ అది సంఘానికి బాధ్యత దేవుడిచ్చారు. కానీ ఆ బాధ్యత అనేది ఎప్పుడు మీకు రాగలుగుతుందో ఆ రోజు ఇంకనూ మనం ఎంతగానో బలపడతాం. ఎవరు ఏమైనప్పటికీ కూడా దేవుడు మన మధ్యన ఉన్నాడు. దాదాపు నేను 1.5 నెలల నుంచి నేను కుటుంబాన్ని దర్శించలేదు. నా శరీర బలహీనత, మరి కొన్ని దీని వల్ల, వర్షాల వరదల వల్ల ఎన్నో రకాలుగా నేను రాలేకపోయాను. ఆడియో మెసేజ్ కూడా చేయలేకపోతున్నా, పోయాను కూడా. ఎందుకంటే
మరి విపరీతమైన దగ్గు, మరి అదేవిధంగా 2-3 సార్లు చేశాను. కానీ చాలామంది ఏమన్నారంటే, అయ్యా మీరు ముందు ఆరోగ్యం చూసుకోండి, అది చాలా ఇబ్బందిగా ఉంది మీకు అని మాట్లాడిన తర్వాత నేను కొద్ది రోజులు దానికి విరామం ఇవ్వటం అనేది జరిగాను. అయినా కూడా ప్రభు చిత్తమైతే మళ్ళీ తిరిగి ప్రభు నాకు ప్రేరేపించిన విధానాన్ని బట్టి కీర్తన భాగంలో నుంచి మొదటి కీర్తన నుంచి కూడా చెప్పాలని, ఆడియో మెసేజ్ ఇవ్వాలని నేను ప్రభు నాకు విషయాన్ని ప్రేరేపించారు. ప్రభు చిత్త ప్రకారంగా రేపటి నుంచి మీ మధ్యకి వాక్యాలు వస్తాయి. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, సిద్ధపరిచిన వాక్యాన్ని మనం తీసుకుందాం. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీ అందరూ మీ ఇండ్లకు తిరిగి ఓడిని చెప్పెను. కావున వారు యెహోవా మాట విని యెరొబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయేది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచూ ఉంటున్నాడు. అంటే యుద్ధం చేయటానికి లక్షల మందిని సిద్ధపరిచి తీసుకొస్తున్నాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యుద్ధం చెయ్యొద్దండి, ఈ కార్యం నేను ఏం చేస్తాను, నేను జరిగిస్తాను నేను అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది నా వల్ల జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు మీ వెన్నెలనే మీరు ఉండండి, తిరిగి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఎవరితో మాట్లాడుతుంటున్నాడంటే కనుక యెరొబాముతో యుద్ధము చేయటం అని వెళ్ళిపోండి, యెరొబాముతో యుద్ధం చెయ్యొద్దండి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక యెరొబామును రెహబాము ఈ యొక్క వీరు ఎవరంటే సొలొమోను యొక్క కుమారులుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీరు సహోదరులు. వీరిద్దరూ కూడా సొంత అన్నదమ్ములై ఉండి వారు ఏం చేస్తుంటున్నారంటే కనుక యుద్ధానికి సిద్ధపడ్డారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళొద్దండి అని మాట్లాడుతూ ఉంటున్నారు. మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి అని ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రియమైన దైవజనాంగమా, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు యుద్ధాలు అనేది మనం చూస్తే, గొడవలు అనేది మనం చూస్తున్నట్లయితే సొంతము రక్త సంబంధులైన అన్నదమ్ముల మధ్యనే ఉంటారు గొడవలు. సొంతం అక్క చెల్లెల మధ్యనే ఉంటుంది. ఈ గొడవలు అనేది ఆ కుటుంబాలన్నీ ఉంటాయి. ఆ కుటుంబాలు ఉంటూ ఏం చేస్తున్నారంటే కనుక సమాధానకరంగా లేకుండా ఉంటున్నారు. కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబము అనేది దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని నిర్ణయాన్ని బట్టి కుటుంబం అనేది నడపబడాలి, అది ముందుకు సాగాలి. అయితే ఈరోజు మనం చూస్తున్నట్లయితే కనుక కుటుంబంలో అన్నాదమ్ముల మధ్యన నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ దేవుని చిత్తము అది కాదు, వెళ్ళొద్దండి అని అంటున్నాడు. ప్రియమైన దైవజనాంగమా,
ఈ కార్యము నా వలన జరుగుతుందని, అది జరుగుతుందని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఏదైనా సరే, ఏ ఒక్క విషయంలో సరే అది ఎవరి వల్ల జరుగుతుందంటే కన్నా ఒక యేసయ్య ద్వారా కార్యాన్ని చేస్తాడు ఆయన. ఒకవేళ నీకు ఉద్యమంలో నీకు నష్టం కలగచ్చు, బాధ కలగచ్చు, నీకు ఇబ్బందికరంగా కూడా నీకు ఉండొచ్చు. కానీ ఈ కార్యాలన్నీ కూడా ఎవరు జరిగిస్తారంటే కదా దేవుడే కార్యాన్ని జరిగిస్తాడాయన. ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మరి ఎన్నో విషయాల్లో నష్టపోతూ, ఎన్నో విషయాల్లో బాధపడుతూ, కొరిగిపోయిన స్థితి విధానాలు చూస్తున్నట్లయితే ఎన్నో కుటుంబాల్లో ఆ విధంగా ఉన్నాయి. ఎవరికి ఎవరు లేకుండా, ఎవరికి ప్రేమను ఎవరు పొందుకోలేకుండా మరి ఇలాంటి విధంగా ఉండి ఎన్నో కుటుంబాలు నలిగిపోతూ ఉంటారు. బైబిల్లో మనం ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆత్మీయత అనే దాని గురించి మాట్లాడుతూ వెళ్తే కదా ప్రార్థనా విధానంలోకి మనం వస్తూ ఉంటున్నప్పుడు బైబిల్ ఏమంటుందంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఉపసించేటప్పుడు నీ రక్త సంబంధికి నీ ముఖమును దాచిపెట్టద్దు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ రక్త సంబంధానికి ముఖాన్ని దాచిపెట్టద్దు అంటున్నాడు. అంటే రక్త సంబంధం కలిగిన వ్యక్తుల విషయాల్లో దేవుడు ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు? నీ ముఖాన్ని దాచిపెట్టద్దండి, వారితో సమాధానంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టుట, వస్త్రాలైన వారికి వస్త్రములు ఇవ్వట, ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే మన రక్త సంబంధములతో, లేదా అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఆ ప్రేమ లేకుండా వారు జీవిస్తూ ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడా అని అంటే ఆయన ఆలోకించేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను అని. నాకైతే ఈ వాక్యాన్ని బట్టి నేను ధ్యానం చేసినప్పుడు చాలా రోజుల నుంచి కూడా నాకు ఒకే బాధ, నాకు విచారం. ఒక్కొక్కసారి నాకు నేను ఏం చేస్తున్నానా, నేను ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాని పరిస్థితులు ఉండిపోయాను నేను ఈ వారం అంతా కూడా. ఎందుకంటే కదా ప్రభా, మిమ్మల్ని ఎరిగిన కుటుంబాలు, మిమ్మల్ని వెంబడిస్తున్న కుటుంబాలు, మిమ్మల్ని ఆరాధిస్తున్న కుటుంబాల్లో ఈరోజు ఆశీర్వాదాలు చూడలేకపోతూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆయన కృపని మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక లోపం, ఏదో ఒక ఇబ్బందులు, కష్టాలు, కరువులు ఎన్నో మనకు అవన్నీ చుట్టుముడుతూ ఉంటున్నాయి. కారణమేమి? దేవుడు అన్యాయస్తుడా, లేక దేవుడు ఏమైనా మోసం చేసేవాడా, లేక దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేవాడా అని అంటే ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. కుటుంబములు మరి ఎందుకు మనం బలపడలేకపోతున్నాం, ఎందుకు మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతుంటున్నాము అన్న విషయాన్ని చూస్తూ ఉన్నట్లయితే నిజంగానే మన పరిస్థితి ఎలా ఉంటుంది? వాక్యాన్ని మనం చదువుకుంటే కదా ద్వితీయోపదేశకాండములో 26 అధ్యాయము 16 వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 26 అధ్యాయము 16 వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ కట్టడలను విధులను గైకొనమని దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అంటే మనం దీన్ని ఇంగ్లీష్ బైబిల్గా మనం చూస్తే కదా
లోబడవలెను అన్న మాట మనకు వస్తుంది అక్కడ. అంటే దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది. నీ పూర్ణమైన హృదయముతోను, నీ పూర్ణమైన ఆత్మతోను నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనవలెను అని మాట్లాడుతూ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పూర్ణమైన హృదయము, నీ పూర్ణమైన ఆత్మతో వాటిని అనుసరించాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే మనము దేవుని మనం లోబడి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే కన్నా దేవుని యొక్క దీవెన, ఆ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన అంటే ఈరోజు ఏదైనా సరే దేవుడు ఆజ్ఞాపించినవి మన పూర్ణమైన హృదయముతో ఏది కూడా మనం చేయలేకపోతూ ఉంటున్నాం. దేవుని కార్యాలు ఒక పాట పాడాలన్నా, ఆరాధించాలన్నా, వారు ప్రార్థించాలన్నా, వాక్యాన్ని ధ్యానం చేయాలన్నా, లేకపోతే వాక్యము మనం వినాలన్నా కూడా పూర్ణమైన హృదయముతో వినలేకపోతూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాక్యానికి దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం విన్నట్లే కనపడుతూ ఉంటారు. కాదండి, వారు సెల్లు తీసుకొని సెల్లు ఏదో ఒకటి కిలుపుతూ ఉంటారు. ఇక్కడ నుంచి స్టేటస్లు పెట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. రెండోదిగా ఇక్కడ మనం ఉంటారు, ఏదో ఒకటి గీసుకుంటూ ఉంటాం, ఏదో ఒకటి రాస్తూ ఉంటాం, ఇవన్నీ ఏదో పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. మనిషి అయితే ఇక్కడ కూర్చున్నాడు, కానీ తన హృదయమైన తలంపులు ఇక్కడ లేకుండా పోతూ ఉన్నాయి. ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉండాలి దేవుని సన్నిధానంలో. మళ్ళా నేను చెప్తున్నా, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మన హృదయపు తలంపులు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిలో నీ హృదయం ఎలా ఉందో ఒకసారి నువ్వు గమనించావా? నీ తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు ఆలోచించావా? ఆలోచనకి రాదు కదా. వచ్చి కూర్చుంది బైబిల్ ఎత్తుకున్నంత మాత్రాన నేను పరిశుద్ధురాలైపోయాను, నేను పరిశుద్ధునైపోయాను అన్న ఫీలింగ్లో కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని ఎదుటి వ్యక్తి ఎలా కనబడతాడంటే ఒక పాపిగా, దుర్మార్గుడుగా కనపడుతూ ఉంటాడు. నీవేమో పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలి. నువ్వు చూసే వ్యక్తులందరూ కూడా ఎలా అనుకుంటావంటే వీరు పాపులు కదా అని నీకు ఆలోచన ఉంటారు. నీ తలంపులు అన్నీ కూడా అట్లే ఉన్నాయి. పూర్ణ హృదయంతో దేవుని వాక్యమును వినలేకపోతూ ఉంటున్నా. బైబిల్ మనం చూస్తూ ఉన్నట్లయితే కందాకే మంత్రి ఆయన వెళుతూ ఉండి ఆయన పుస్తకాన్ని చదువుకుంటూ వెళుతూ ఉన్నాడు. అది చదువుతున్నాడు, కానీ అందులో ఉన్న విషయాలు తనకు అర్థం కాలేదు. ఆయన జర్నీలో ఏదో ఒక జర్నీలో ఏదో ఒకటి చదవాలి కాబట్టి చదువుకుంటూ పోతూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పును తీసుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు చదువుతున్న నీకేమైనా అర్థమవుతూ ఉన్నదా అని అడిగాడు. ఆ మాట అడిగితే, దీన్ని ఎవరైనా చదివి వినిపిస్తే కదా నాకు తెలిసింది అన్నప్పుడు ఆయన అది చదివి వినిపిస్తున్నప్పుడు దానికున్న భావాలు చెప్తూ ఉంటున్నప్పుడు తన రథను ఆపి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏమంటే, అంతకు మునుపు చదువుతున్నాడు కానీ గ్రహింపు రాలేదానికి. అయితే దేవుని ఆత్మచేత పంపబడిన సేవకుడు ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన అడిగి ఆ చదివి దాని గురించి వివరించిన తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని మాట్లాడాడు. అంటే దాని అర్థమేమో తెలుసా, వాక్యాన్ని మరి హృదయపూర్వకముగా గ్రహించగలిగాడు ఆయన. వేరే ఆలోచన తను లేదు.
వాక్యము అనేది తనలోకి ఎప్పుడైతే రాగలుగుతూ వచ్చేదో తిరిగి వేరే ఆలోచన తనకి ఏది రాలేదానికి ఆయనకి ఇప్పుడు ఏమనుకున్నాడంటే దేవుని కొరకు నేను సిద్ధపడాలి అని. ప్రియమైన సంఘమా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాం. ఎంతో గొప్ప గొప్ప సేవకుల దగ్గర కూడా వెళ్ళాను. ఓ ఈయన గొప్ప సేవకుడు, ఆయన గొప్ప సేవకుడు, ఆయన మంచి ప్రసంగికుడు, ఓ ఈయన అద్భుతాలు చేసేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఓ ఈయనకి ఈ వరం ఉంది, ఆ వరం ఉంది. ఉన్న సంఘాన్ని కూడా వదిలి అక్కడికి వెళ్ళావు. ఉన్న కాపులని కాదని నువ్వు కాపులని ఇంటికి పిలిపించుకున్నావు. ఎందుకంటే అద్భుతాలు కావాలని. అయితే ఏ అద్భుతాలు పొందుకుంటున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు? లేఖనం చెప్పిన మాట ప్రకారంగా వాక్యంతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ప్రభువా ఈ వాక్యం నాతో మీరు మాట్లాడినారు, నా జీవితాన్ని నేను చదువు చేసుకున్నానని ఎంతమంది ధైర్యంగా నిలబడి చెబుతూ ఉంటున్నారు. లేదే ఇంకా మనుషుడు ఎలా ఉంటున్నాడు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఉన్నారు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే కుక్క తన వాంతికి తిరిగి మనుషుడు మళ్ళీ వెళ్ళి పాపాన్ని చేస్తూనే ఉంటున్నాడు. అంటే మనుషుడు దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నాడు. నీ పూర్ణ హృదయముతో అన్న మాటల గురించి నేను చెప్తూ ఉంటున్నాను. నువ్వు పూర్ణమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి నీ మధ్యన ఉండగలుగుతాడు. ఆయన ఆ పరలోకమే నీ మధ్యన ఉండగలుగుతాది. ఎప్పుడు ప్రార్థన పూర్ణమైన హృదయంతో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవదూతల పరివారం నీ పక్షాన కార్యాలు జరిగింపచేస్తుంది, నీ పక్షాన యుద్ధము చేస్తాయి. ఎందుకో తెలుసా? నీ పూర్ణమైన హృదయముతో నీవు ప్రార్థన చేసినప్పుడు, ప్రియులారా, నీ పూర్ణమైన హృదయముతో ప్రార్థన చేసిన తర్వాత ఏ శత్రువు కార్యాలన్నీ కూడా, సాధారణ కార్యాలు ఏవి నీ దగ్గరికి రాలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. నీ మధ్యన పరలోకం ఉన్నప్పుడు పరలోకంలోనికి రాడు యొక్క కార్యాలు రావు, సాతాను కార్యాలు రావు అక్కడికి. అవి ఎందుకో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనకు కావలసిన భద్రతని మనం అనుగ్రహింపచేసేవాడు. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని పరిపూర్ణంగా ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చి కూడా దున్నపోతులాగా నిద్రపోతారండి. భయం లేదండి. పని చేసేటప్పుడు నిద్ర రాదు, వంట చేసేటప్పుడు నిద్ర రాదు. మరి నువ్వు ఎక్కడైనా నువ్వు తిరిగి ఏదైనా చేసి నీకు నిద్ర రా. ఎందుకంటే వంట చేసేటప్పుడు నిద్రపోతే ఏమవుతుంది? గడ్డి పెట్టాల్సిన పోయి ఏం పెట్టేస్తారు? చేయి పెట్టేస్తారు. కాబట్టి అక్కడ ఎట్లుంటారు? అబ్బో చాలా చురుగ్గా ఉంటారు. నిద్ర వచ్చినప్పుడు తుడుచుకుంటా ఆడది జాగ్రత్తగా చేస్తాం. ఎందుకో తెలుస్తున్నా? అక్కడ వంట చేస్తున్నాం కాబట్టి. మరి తిరిగి మనము ఎక్కడికి వెళ్ళేటప్పుడు నడుచుకొని పోతా ఉన్నాం అనుకోండి, నడుచుకొని పోతా ఉండి నిద్రపోతారమ్మా. నిద్రపోతే ఏమవుతుంది? భయము. నడిచేటప్పుడు నిద్రపోము, అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాం. బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుపుతాం, నిద్రపోం మనం. ఎందుకంటే యాక్సిడెంట్లు అవుతాయని. ఒక ఆయన ఉండే, ఆయన చాలా బండి తోత నిద్ర మనం వెళ్ళిపోయి వస్తా ఉన్నాం. బండి తోత అన్నాడు ఆయన. ఏంటిదా పుల్లేరు వచ్చిందిరా నైనా నేను అనుకుంటే గోరుకు పెట్టి ఇక్కడ బండి తోత ఆయన. ఏంటి వీపు నొక్కేటప్పుడు కొట్టాను నేను. అయిపోయి రాగంటే సార్ ఏముందో నేను బాగానే దోతాను సార్, నిద్రపోతాను. నువ్వు దోతావు, నేను కూర్చోవద్దా? అంటే నిద్రపోతా తోలే వాళ్ళు చాలా మంది ఉంటారేమో. అందుకే చాలా యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి ఎక్కడివన్నీ కూడా. బాగా గమనించండి. అన్ని విషయాల్లో అంత హుషారుగా మనం పోతామే. దేవుని దగ్గరికి వస్తే అంత భయం లేదా మీకు? జాగ్రత్తగా దయ్యాలు దూరేస్తాయి. నిద్రపోండి, దయ్యాలు దూరతాయి. ఆ దయ్యం నీతో కూడా ఇంటికి వచ్చి నీ ఇంటిని గందరగోళం చేసి పడేస్తాడు, నీ ఇంటిని నాశనం చేసేస్తాడు.
నెమ్మది లేకుండా చేస్తాడు. దేవుని సన్నిధానంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా పూర్ణమైన హృదయముతోనూ. హల్లెలూయా. ఏ హృదయముతో? పూర్ణమైన హృదయముతోనూ. రెండోదిగా పూర్ణమైన ఆత్మ అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే ఆత్మ అనేది పరిపూర్ణమైన ఆత్మను మనం కలిగి ఉండాలి. ఈ రోజు మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుణ్ణి మనము ఆరాధన చేసేటప్పుడు మనకు పూర్ణమైన ఆత్మ మనకు ఉండదు. ఇప్పుడు చూడండి, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. ఏ పాట? ఏం పాట? మా అమ్మలో చూసి కదా సంతోషమా పాడతాం. ఏదో మనం పాడాలి కాబట్టి ఏదో పాడతాం. అంటే ఆత్మ ఇక్కడ ఆత్మ పని చేయలే. ఏదో పాడాలని, ఏదో చేయాలని కాదండి. పూర్ణమైన ఆత్మ అన్నప్పుడు పూర్తిగా నీకును నీ తండ్రికి సంబంధం. హల్లెలూయా. ఎక్కడ నేను ఉన్నా నాతో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ నా మధ్యన ఉంది. ఆ ప్రభు నేను ఆరాధన చెయ్యాలి. నా పూర్ణ హృదయంతో నేను ఆరాధన చెయ్యాలి. పూర్ణమైన ఆత్మతో నేను ప్రార్థనని చెయ్యాలి. పూర్ణమైన హృదయంతో నేను వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకో తెలుసా? వాక్యాన్ని ప్రకటించే వారమైనా కానీ మాకు ఏం కలిగి ఉండాలంటే పూర్ణ ఆత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. శరీర ఆత్మను కలిగి ఉండకూడదు. ఈరోజు మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే శరీరంతో అనగా మనుషుని ఆత్మ ద్వారా ఎన్నో రకాలుగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే అవన్నిటి విషయంలో ఓడిపోతూ ఉంటున్నారు. ప్రియమైన సంఘమా, పూర్ణమైన ఆత్మతో బోధిస్తూ, పూర్ణమైన ఆత్మతో ప్రార్థిస్తూ, పరిపూర్ణమైన ఆత్మతో దేవుని మనం ఎప్పుడైతే ఘనపరుస్తూ ఉంటామో అప్పుడే ప్రభువు నిజంగా ఆయనకి మనం లోబడిన వారము అవుతాం. మనం హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఈ పూర్ణ హృదయంతో, ఈ పూర్ణ ఆత్మతో ప్రభువుని ఆరాధించుదాం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా Hallelujah.
పూర్ణ ఆత్మతో మనం ఎప్పుడైతే అనుసరించి ఆయన మనము ఆరాధన మనం చేస్తాము, అప్పుడు ఆ ఆత్మ మనకు ఏమిస్తుందంటే విధేయతను మనకు నేర్పిస్తుంది, భక్తిని నేర్పిస్తుంది, లోబడి గుణాన్ని మనకు నేర్పించగలుగుతుంది. ఎప్పుడు నీ హృదయం పరిపూర్ణత ఉండదో, ఎప్పుడు నీ ఆత్మ పరిపూర్ణత ఉండదో, నీవు దేనికి నీవు లోబడవు, నీవు దేవుని వాక్యానికి నీవు లోబడవు, నీవు దేవుని సేవకునికి లోబడవు, నీవు దేవుని సన్నిధి అన్న నీకు భయం నీకు ఉండదని. ఎందుకో తెలుసా? నీలో సాతానుడు పని చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ ఆలోచన ఎలా ఉన్నాయి? నీ మనస్సు ఎలా ఉంది ఈరోజు? నీ హృదయం ఎలా ఉంది ఈరోజు? నిజంగా పరిపూర్ణంగా ఉందా? పరిపూర్ణంగా జీవిస్తున్నామా అని చూస్తూ ఉన్నట్లయితే ఆ స్థితి అనేది కనపడలేదు, ఆ పరిస్థితి అనేది కనపడలేకపోతూ ఉంది. అందుకని ఇక్కడ ఈ మాట మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన సెలవిచ్చిన మాట, ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. కార్యము జరిగించేవాడు దేవుడు, కార్యము జరిగించేవాడు దేవుడు. ఏది చేయాలన్నా ప్రభు చేయాలి, ప్రభు నడిపించాలి. ప్రియమైన బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తాను అనుకుంటున్నావు, ఇది నా వల్ల అవుతుంది అనుకుంటున్నావు, లేకపోతే నేను ఇలా ఉంటాను, నేను ఇంతేను అనుకుంటున్నావు. వద్దు, నీ మూర్ఖత వదిలిపెట్టి ఒకసారి. ఎందుకంటే కదా పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో నీవు దేవుని నువ్వు అనుసరించే వరకు ఉండాలి. మొదట దేవుని చూడు, దేవుని చూడు, నీవు దేవుని కార్యాలు చూడు, నీవు దేవుని సన్నిధిని ఒక్కసారి నీవు చూడు, దేవుని వైపును చూడు. ఎప్పుడైతే ఆ విధంగా చూడగలుగుతావో ఈ కార్యాలన్నీ కూడా నా వలన జరుగుతాదని చెప్పి యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన. అందుకే భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణపరుచు ఉంటున్నది. ప్రియులారా, ఆ దుప్పి దాహం వేసినప్పుడు ఆ ఎండమావులు అంటే అది వెళుతుంటే నీళ్లు కనపడినట్టే ఉంటుంది, కానీ నీళ్లు కాదు. కానీ దాన్ని ఏం చేస్తుందో తెలుసా? దాన్ని చూస్తూనే పరుగులు చూస్తూ ఉంటుంది. దాన్ని చూస్తూనే దాదాపు 3 కిలోమీటర్ల వరకు నీటి వాసన గ్రహించే శక్తి దుప్పికి ఉంటుంది. అంటే ఆ నీళ్లు త్రాగడానికి దుప్పి నెమ్మదిగా వెళ్ళదది, పరిగెత్తుతుంది, పరిగెత్తుంది, పరుగులు చేస్తుంది. ఆ ఎండ మామూలు కూడా అవి ఈ దుప్పి ఎంత వేగంగా పరిగెత్తుందో అంత వేగంగా అది కూడా వెళుతూనే ఉంటారు. అయినా కూడా తన పరుగుని ఆపదు. నేను వెళ్ళాల్సిందే. తనకున్న ఆశది ఆ కొలహం కుమారులకున్న ఆశయమో తెలుసా? నేను ఎప్పుడు దేవుని సన్నిధిని నేను చూసేది, నేను ఎప్పుడు దేవుని నేను చూడగలిగేది, నేను ఎప్పుడు దేవుని కార్యాలు నేను చూడగలిగేది. ఆశ వారికి దేవుని యొక్క సన్నిధి పట్ల ఆసక్తి వాళ్ళు కనపడుతూ ఉన్నది. కాబట్టి అది ఎలా పరిగెత్తిస్తుందో ఆ విధంగా కొలహు కుమారులు దేవుని యొక్క సన్నిధికి పరుగులు చేస్తూ ఉంటున్నారు. వారు మేము ఎప్పుడు చూసేది దేవా, ఎప్పుడు మీ సన్నిధి మిమ్మల్ని చూడగలిగేది మేము. అందుకని ఆ పరుగులు దుప్పుని పోల్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుని సన్నిధి పైన ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? దేవుని వాక్యము పట్ల ఎంతమంది ఆసక్తి కలిగి పరుగులు చూస్తూ ఉంటున్నారు? ఓ ప్రార్థనల పట్ల ఎంతమందికి ఆసక్తి కలిగి ఉంటున్నారు? ఓ దేవుని ఆరాధించాలని ఆసక్తి ఎంతమందికి ఉంటున్నది? గమనించాల్సింది, ఈ ఆసక్తి మనుషుడికి లేదు. మనుషుడు ఏం చూస్తున్నాడో తెలుసా? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా సుఖించాలి. ఈరోజు మనుషుడు తినడం, త్రాగటం, సుఖించడమే తప్ప మరొకటి లేదు మనుషుల దగ్గర. నేను దేవుని ఆరాధించాలన్న ఆలోచన మనుషుడికి రాలేకపోతూ ఉంటున్నది.
అయితే కొలహ కుమారులు వారు పరుగులు చేస్తున్నారు. నేను ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేది. భక్తులైన దావీదు, ఆయన దేవుని సన్నిధి అంటే ఎంతో ఆశ ఆయనకి, ఎంతో ఆశ ఆయనకి. ఎందుకో తెలుసా? నేను దేవుని సన్నిధానికి వెళితే, నేను అక్కడ ప్రార్థన చేస్తే ఆ ప్రభు నన్ను కనికరించగలుగుతాడు. ఆ వాక్యము తను బ్రతికిస్తూ ఉంది. వాక్యము తనకు కావలసిన ఆదరణ కలిగిస్తూ ఉంది. దేవుని వాక్యము తన కన్నీరు తుడుస్తూ ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధి కోసం పరుగులు తీస్తూనే ఉంటున్నాడు. ఓ దేవుని సన్నిధి కోసం పరుగులు తీస్తున్నాడు. ఒకవైపు సమస్యలు చుట్టుముట్టాయి, అవమానాలు చుట్టుముట్టాయి, కుటుంబంలో హేళన, ఓ పిల్లలు చంపాలని ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని చుట్టుముట్టినప్పటికీ కూడా ఆయన వెతుకుతున్నది దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఉంటున్నాడు. ఆయన ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు ఆయన కలుసుకోలేదు, ఎప్పుడు ఆయన కలుసుకోలేదు. అందుకే అంటున్నాడు, ప్రభా ఎందుకో నువ్వు నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు ప్రభా, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయద్దు ప్రభా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడితే, దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడితే, వెలివేయబడితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఇస్కరియోతు యూదా దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళినవాడు, సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి 30 నాణేలు తీసుకున్నాడు. చాలా సంతోషంగా ఆ మూటల చేతలు పట్టుకున్నాడు. ఆయన ఈరోజు చాలా మంది అనుకుంటున్నాం, ఆదివారం రోజు పనిపోతాం, 500 మాకు వస్తుంది. పట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. దేవుని యొక్క సన్నిధిని వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన 30 నాణేలు తీసుకున్నాడు బ్రతకాలని. ఏమైపోయాది? తన జీవితానికి నెమ్మది లేదు, సంతోషం లేదు, భయం వెంటాడుతూ ఉంది. అతన్ని తరిమేది పరుగులు చేశాడు. వెళ్ళి ఏమి తెలుసా? దుష్టుడు ఎవరో తరమకుండా పారిపోయినాడుగా వాడు పారిపోయాడు. వాడి పరిస్థితి ఏమైపోయాది? ఊరి వేసుకొని చనిపోయాడు. పేగులు పైకి పడిపోయాయి. అంటే దేవుని సన్నిధిని కాదని, దేవుని కార్యాలు కాదని, దేవుడు కాదని, దేవుని వాక్యము కాదని, ప్రార్థన కాదని నువ్వు వెళుతున్నావే, అది నీకు సంతోషాన్ని కలిగిస్తున్నది, నీకు నెమ్మది కలిగిస్తున్నది. కలిగించదండి నెమ్మది. అదే నెమ్మదిని కలిగించదండి. ఎంతో వేదన కలిగిస్తూ ఉంటుంది. గమనించాల్సింది. మంతకుముందు ఆదివారం రోజున నేను కూడా రావడానికి నాకు ఇబ్బంది కలగని, అనారోగ్యం నాకు చాలా ఉంది, బలహీనత చాలా ఉంది, నాకు నిలబడలేదు, నేను మాట్లాడలేదు. నేను అయినా కూడా ప్రభా నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా, నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, వచ్చాను దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నా. వాక్యాన్ని బోధించడానికి ప్రభు నాకు శక్తిని అనుగ్రహించాడు. ఆయన ఎందుకో తెలుసా? ఈరోజు ఏమయ్యా రాలేదంటే, అయ్యో నాకు అనారోగ్యం ఉంది అంటున్నావు. అనారోగ్యంతో ఇంట్లో పడుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నావా? లేకపోతే సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నావా? దేవుని కాదని నువ్వు ఏమి చేసినా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావా? ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీవు దేవుని కృపని పొందుకోలేవు. నీ కుటుంబానికి చీకటి ఆవరించి ఉంటుంది. అది ప్రియమైన సంగమా, బాగా గమనించాల్సింది. దేవుని సన్నిధిని ఆశావాసతో కూడింది కాదండి, ఆశావాసతో కూడింది కాదండి. దేవుని సన్నిధి చాలా రోషము కలిగినది. దేవుని సన్నిధి పరిపూర్ణత కలిగినది. దేవుని సన్నిధి ఆత్మ సంచారం చేయగలిగేది. ప్రతి వ్యక్తి పట్ల కార్యాన్ని జరిగింపచేసేది దేవుని యొక్క సన్నిధి. ఈ కార్యములు నాలో జరుగుతుందని దేవుని యెహోవా ఆయన సెలవిస్తూ ఉంటున్నాం. అంటే ఈ రోజు అనుకుంటున్నాం, నా కార్యాన్ని నేను చేస్తాను, నా పని నేను చేసుకుంటాను నేను అని నువ్వు వెళుతుంటున్నావు. అందుకే నీ పండుగ జరగలేదు, నీ ఆలోచనలు జరగలేదు, నీ ఉద్దేశం ఏది కూడా జరగలేదది. ఎందుకో తెలుసా? దేవుని కాదని నువ్వు వెళుతున్నావు, దేవుని
కలిగి నువ్వు జీవించలేదు. అందుకే కార్యాలన్నీ కూడా అటుగా నిలిచిపోతూ ఉన్నాయి నీ దగ్గర. ఆ కార్యాలు జరగలేకపోతూ ఉన్నాయి. అయితే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆ కృపగల తండ్రి ఆయన ఏమంటున్నాడంటే, ఈ కార్యం నా వల్ల జరుగుతుంది, నేను చేస్తానని అది పని యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఉండు, నువ్వు పూర్ణ హృదయముతో, నువ్వు పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధనలు వచ్చి ఆయన వెంబడించు, ఆయనకి లోబడి నీవు ప్రభు సహాయం చేస్తాడు. అదే ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 46వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32:46 చదువుదాం. తొందరగా చదవాలి. వారితో ఇట్లా నేను నీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలు అన్నిటినీ నీ మనస్సులో పెట్టుకొని ఈ సంగతిని వారు నీ సంతతి వారు ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఏం చేసినాడంట? ఎవరికంట? నీ సంతతి వారు, నేను, నా భార్య, నా బిడ్డలు అందరూ కూడా ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని మనస్సు మన మనస్సు అనేది కూడా చాలా చక్కది, మంచిది కాదు. మంచిది కాదు మనస్సు. ప్రియమైన దైవ జనాంగమా, నీ మనస్సు ఎలా ఉందో ఒకసారి చూడు. నీ మనస్సు ఏ విధంగా ఉందో ఒకసారి చూడు. మనిషి పైకి మాట్లాడేటప్పుడు ఏమంటారు తెలుసా? అమ్మా, సుగుణమ్మ, వందనాలమ్మా అంటాను. వందనాలు సార్ అంటుందమ్మ, బాగానే ఉంటుంది. కానీ నా మనసు ఆమె పట్ల చెడ్డగా ఉంటుంది ఆలోచన. లేకపోతే ఆమెతో ఏమి గొప్ప, ఏమి ఈద, నా మనసు ఎలా ఉంటుంది? లేదు బాబు. ఈరోజు మనిషి కుటుంబంలో భార్య భర్తల మధ్యన కూడా మాట్లాడేటప్పుడు కానీ మనసు మంచిగా పెట్టుకొని ఈరోజు భార్య భర్తతో మాట్లాడటం లేదు, భర్త భార్యతో మాట్లాడటం లేదు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటం లేదు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం లేదు. మంచి మనస్సును పెట్టుకొని మాట్లాడలేకపోతూ ఉంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్కరు ఉద్దేశాలతో మనుషులు జీవిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దైవ జనాంగమా, నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈరోజు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సంతతి అందరికీ ఈ ధర్మశాస్త్ర వాక్యమును ఏం చేయాలంట? అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటిలో అందరూ అనుసరిస్తున్నారా? లేదు కదా. ఒకరు అలా ఉంటే ఒకరు ఇలా. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, ఏమన్నా మాట్లాడితే నువ్వు కూడా పోతూ గుడికి అనేస్తారని భయంతో ఎట్లా ఒకట్లే నేను పోవాలని అనుకుంటాం. రాజు పడకూడదు మనం దేవుడి. లేదు, ఖచ్చితముగా ప్రభు దగ్గర కూర్చొని, ప్రభా, మా కుటుంబం అంతా కూడా మిమ్మల్ని ఆరాధించాలి, మా కుటుంబం అంతా కూడా ప్రభా మిమ్మల్ని కనపరచాలి. ఎందుకో తెలుసా? ఈ కార్యము నా వల్ల జరుగుతుందని యెహోవా ఏం చేస్తున్నాడు? ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు కార్యం జరిగించాలనుకున్నప్పుడు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కనపరచాలి. నీ మనస్సు కూడా చాలా జాగ్రత్తగా, నీ మనస్సుని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు నడవగలుగుతావో,
ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నువ్వు ప్రవర్తించగలుగుతావో నీ దేవుడైన యెహోవా ఈ కార్యాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడైనా జరిగిస్తాడైనా. ఎంతమందికి దాని విశ్వాసం ఉంది? ఆ నమ్మకం ఎంతమందికి ఉంది? జరిగించాలంటే ఏం చేయాలా? 3 ముక్కలు మర్చిపోయినారు. దాని ముందు ముక్క మర్చిపోయినావా? పూర్ణమైన హృదయము, పూర్ణమైన ఆత్మ, పరిపూర్ణమైన మనస్సుతో దేవుని యొక్క ధర్మశాస్త్రం వాక్యానికి మనము లోబడి మనం జీవించినట్లయితే అప్పుడు ఈ కార్యములన్నీ కూడా నా వలన జరుగుతున్నదని యెహోవా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేయడానన్నా ఎవరు పని చేసేవాడు? అందుకే చివరికి ఒక మాట చెప్పి ముగించిపోతున్నా. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 15:22 వాక్యాన్ని చదువుకుందాం. తొందరగా చదవండి. సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించండి. బలులు అర్పించుట కంటే మాటని గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే పొట్టేళ్ల యొక్క కొవ్వుని అర్పించేదానికంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టమండి? నువ్వు బలులు అర్పించేదానికంటే ఆజ్ఞను ఏం చేయాలంట? పొట్టేళ్లు కొవ్వులు అర్పించేదానికంటే ఎంతమంది మాట వింటా ఉన్నారు? ఎంతమంది వింటున్నారు? నేను మొన్న వర్షం బాగా పడుతూ ఉంది. వేరే వాళ్ళు బైబిల్ ఎత్తుకొని గొడుగేసుకొని వాళ్ళు పోతా ఉన్నారు. ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నారు ఈ వర్షంలో అంటే, అన్నయ్య ప్రార్థన ఉందన్నయ్య మాకు, మేము వెళ్తున్నాం మేము అని. వర్షంలోనే ఎక్కడికి పోతానంటే పల్లికి పోతాన్నారు, నడుచుకొని పోతున్నారు, కొంతమంది బండ్లో పోతున్నారు. అట్లే మన వాళ్ళకి ఏమిటంటే పక్కింట్లో ప్రార్థన అంటే కలవరు, కలుసుకో మనం వినటంలే. వినండి, ఇవాళ నా మాట మీకు కోపం కలిగించవచ్చేమో, కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే ఈ కార్యము నా వలన జరుగుతుందని యెహోవా అంటే నీ కార్యాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. కాబట్టి అది కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టే దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి మనం నడుచుకోవాలి. మనం దేవుడు అన్నాడు, మీరు వెళ్ళొద్దండి, మీరు వెళ్ళిపోండి, మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోండి. ఎంత ఆ మాట చెప్తానే వాళ్ళు ఏం చేసినారంటే లోబడ్డారు. ఈరోజు ఏదైనా మాట చెప్తే లోబడతారా? అయ్యి ఆయనకేం పని చెప్పేస్తాడు, నేను తీపా స్వామి, నువ్వు పోదాంబా, పోదాంబా. ఒక్కసారి అయినా దేవుడు చెప్పాడు కదా, ఆయన దగ్గర లోబడదాం, ఉందాము, దేవుడు మనకు జవాబిస్తాడని కూర్చుని దాఖలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర అంటే ఆ దాఖలే మనకు కనపడవు. ఎవరికి కావాలా కానుక, ఎవరికి కావాలా బలులు, అవన్నీ అర్పణలు ఎవరికి కావాలా? నువ్వు లోపడకుండా, మాట వినకుండా ఎవరికి కావాలి అవన్నీ కూడా? అది దేవునికి ఒప్పితం కానే కాదు. అందుకే నేను దేవుడి రోజు మళ్ళీ చెప్తున్నాడు, ఈ కార్యము నా వల్ల జరుగుతుందని యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు లోబడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వేం చేయాలేవో ధర్మశాస్త్రానికి అనుసరించాలి. అంతేకాదు, కానీ నువ్వు చేసేది కూడా ఏదైనా సరే
పరిపూర్ణంగా మనం ఏం చేయాలంటే కన్నా లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడినట్లే కనపడతారు, లోబడినట్లే నటిస్తారు, కానీ ఏం చేయరు? లోబడి. నేను అంటాను అప్పుడు ఇవన్నీ సర్దేసి వెళ్ళిపోండిరా అంటాను. ఆ రోజు అట్టగానే వెళ్ళిపోతారు, మళ్ళీ మరుసటి వారం చూస్తే పోతానేమంటారు. అంటే ఏంటంటే మనకి లోబడే గుణం లేదు, లోబడే గుణం లేదు. లోబడండి, దేవుని కార్యాలన్నీ కూడా నెరవేరుస్తారు. దేవుడు మనలందరినీ కూడా నిజంగా ఈ కార్యాలు జరిగింపచేసి ఈ కుటుంబానికి జీవితానికి కావలసిన నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలిగింపచేయను గాక. అందులో చేయబడదాం. ఆయన పడుతున్నప్పుడు మరి దానికి సమర్పించుకుందాం.